వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి మంత్రి గారి యొక్క మైనింగ్ వ్యవహారం అసెంబ్లీని అట్టుడికించేసింది. తర్వాత బాధితులు బయటకు వచ్చి ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ఇవాళ బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కుండబద్దలు కొట్టి బహిరంగంగా చూపిస్తున్నారు. వాళ్ళ బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్భవన్ వేదికగా గవర్నర్ గారికి కంప్లైంట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ యొక్క మంత్రివర్గం కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇవాళ తెలంగాణ వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలు, అంటే 5 రాష్ట్రాల ఎన్నికలే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా కీలకమైనట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక రాష్ట్రం కానీ, రాష్ట్రంలో అభివృద్ధి కానీ, ప్రజలు కానీ మొత్తం గాలికి వదిలేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుని వీళ్ళందరూ భుజాలకు ఎత్తుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కనిపిస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది నిన్నటి ఫోటో. నిన్న అసెంబ్లీలో ఎంత చర్చ జరిగింది, అసెంబ్లీలో 2 రోజులుగా కుదిపేస్తుంది అసెంబ్లీని. ఆయన ఇవాళ కేరళలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా అసెంబ్లీలో అట్టుడుగుతుంటే ఆయన ఇక్కడి నుంచి ముఖం చాటేసి కేరళకి వెళ్ళినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈయన మువ్వా విజయ్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఆయనేమో గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే ఈమెను చూడొచ్చు, మనకి దీపాదాస్ మున్షి గతంలో తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఈమె. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కేరళలో తిష్ట వేసుకొని ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీ గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా ఈయన ఎమ్మెల్యే, ఇట్లా మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే దీపాదాస్ మున్షి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఉన్నారు. ఇక 5 రాష్ట్రాల ప్రచారానికి సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం సీఎం రేవంత్, అట్లాగే అజరుద్దీన్, వీళ్ళు కూడా కేరళకు పయనం అవుతున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా 5 రాష్ట్రాల ఎన్నికల బాధ్యతల్ని మన తెలంగాణ మంత్రులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇక్కడి నుంచే కదా అక్కడికి వెళ్ళాలా ఫండింగ్. దానికోసమే ఇప్పుడు కేరళలో పొంగులేటి గారు మొత్తం ఆ యొక్క రాష్ట్రాన్ని ఆయన గంపగుత్తగా తీసుకొని అక్కడ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఇక ఏం పంపిణీ మీకే అర్థం కావాలా. పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏమో తమిళనాడు బాధ్యతలు ఇచ్చారు. ఇక ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే అజరుద్దీన్ గారు వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక భట్టి విక్రమార్క గారికి ఏమో పుదుచ్చేరిని ఇన్ఛార్జ్గా ఇచ్చారు. మన పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించడమే లక్ష్యంగా, ఒకవేళ ఇంకా టైం ఉన్నా కూడా ముందుగానే వాయిదా వేసుకొని మరి ఇవాళ రాష్ట్రం నుంచి అసెంబ్లీ అవసరం లేదు, ప్రజలు ఎట్లా పోయినా పర్లేదు, ప్రజా సమస్యలు పట్టవు, అక్కడ గెలుపు ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండు, ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కు బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసింది. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. సో వీళ్ళందరూ కూడా మూటామూల సర్దుకొని కేరళ బాట పడుతున్నారు. 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా ఏఐసీసీ తీసుకుంది. రాహుల్ గాంధీ కూడా కేరళలో తిరుగుతున్నాడు. మరి తెలంగాణలో నుంచి నిధులన్నింటినీ కూడా అక్కడ సమకూర్చే దిశగా వీళ్ళందరూ కూడా, అంటే తెలంగాణ కర్ణాటకలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచే నిధులు సమకూర్చే దిశగా వెళ్తూ ఉన్నారు. సో ఇట్లా ఇది మనం అంటున్నటువంటి మాట కాదు, సోషల్ మీడియాలో అంటున్నారు, పరిశీలకులు చెప్తున్నారు, ఇక అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం ఇది. అంటే కేరళలో అధికారమే లక్ష్యంగా ఇవాళ వ్యూహాలకు పదును పెడుతోంది కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ. అక్కడ కేసీ వేణుగోపాల్ యొక్క సొంత రాష్ట్రం అది.
కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దీనికోసం రేవంత్ రెడ్డి గారికి కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పినట్లు కూడా తెలుసు. అందుకని ఆయన కూడా ఇప్పుడు అక్కడ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రేవంత్ రెడ్డి ఉన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అక్కడ చెప్పుకోవాలా. ఇప్పుడు ఈయన హెలికాప్టర్ తీసుకుని అక్కడ రాహుల్ని తిప్పాలా. ఇవన్నీ ఉన్నాయి. మరి నిజంగా ఇక్కడ రాష్ట్రం ఏమైపోతుంది, తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఏమైనా పట్టింపు ఉందా, ఎందుకు ఇది వదిలిపెట్టి కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదటి విడత ఏప్రిల్ 9న పోలింగ్ జరగబోతా ఉంది. మరి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళ పయనమైపోయారు. అక్కడ కేరళలో ఆల్రెడీ ఆయన ఏర్పాట్లు, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాట్లు, నియోజకవర్గ వ్యవహారాలు బిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు వాళ్ళందరూ మిగతా క్యాబినెట్, సీఎం అందరూ కేరళకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నేతలు మాత్రం కేరళలోనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి చెప్పాను కదా, ఆయన యొక్క సొంత రాష్ట్రం అది, ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలి. ఆయన ముఖ్యమంత్రి చేయడంలో వీళ్ళు కీలక బాధ్యత వీళ్ళందరూ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అంటే దానికి సంబంధించినటువంటి ప్రచారమైన, వ్యవహారమైన అంతా తెలంగాణ సీఎం కనుసంధంలోనే జరుగుతోంది. ఇప్పటికే మన తెలుగులో ఉన్నటువంటి ఒక మేజర్ సీఎం రేవంత్ రెడ్డి ఛానల్ కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కేరళ లాంచ్ చేశారు. మంత్రి అజరుద్దీన్ కూడా అక్కడ వెళ్ళి ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టేందుకు ఆయన కూడా అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక కేవలం 9 రోజులు మాత్రమే పోలింగ్ మిగిలినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్కి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ దాదాపుగా 60% మంది కేరళ బాట పట్టారు. మిగతా వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలు, మొత్తం కేంద్రపాలిత ప్రాంతం, పుదుచ్చేరి మొత్తం ఇట్లా వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకసారి విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే మొత్తం అక్కడ కూర్చొని అక్కడ అంతా ఏర్పాట్లు చూస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు, క్యాండిడేట్లతో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి మీటింగు, లేకుంటే అక్కడ మిగతా వ్యవహారాలన్నీ, ఎలక్షన్స్ టైంలో ఎటువంటి వ్యవహారాలు ఉంటాయి మీకు తెలుసు కదా, అటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయనే స్వయంగా చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, పట్టింపు లేకుండా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద మండిపడుతుంది. అంటే మీకు తెలంగాణ ప్రజల కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో కేరళ ఎన్నికలు, లేకుంటే ఇతర రాష్ట్రాల ఎన్నికలే మీకు ముఖ్యమైనవి. అక్కడ కాంగ్రెస్ గెలుపు కంటే కూడా అదే ముఖ్యమైనది. కానీ తెలంగాణ ప్రజలు మీకు పట్టట్లేదా? అంటే ఒక రోజు ముందే సమావేశాలు ఆపుకొని వెళ్ళిపోయారంటే మీకు ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. హరీష్ రావు గారు ఏమన్నారు చూడండి ఒకసారి దాని మీద. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటింగ్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు, తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? సో ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు అందరూ టేక్ ఆఫ్ అయిపోయి 5 రాష్ట్రాల్లో వాలిపోయారు, అక్కడ ల్యాండ్ అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమైపోయినా అవసరం లేదు, మాకు పట్టదు. ఇక్కడ నిజంగా పొంగులేటి గారికి సంబంధించి మైనింగ్ అయినా మాకు అవసరం లేదు, తెలంగాణను దోచుకున్నా మాకు అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం ఎటుపోయినా మాకు సంబంధం లేదు. ప్రజల హామీలు, లేకుంటే ప్రజలు నిన్నటికి నిన్న బాలికలు మాకు కడుపు నిండా పెట్టట్లేదు, ఇంకొకసారి పెట్టండి అంటే పనిష్మెంట్ ఇచ్చినటువంటి వార్డర్లు ఉన్నారు. మరి విద్యాశాఖ అద్భుతంగా నెరవేరుతుందని బట్టి గారు చెప్తారు. ఇక ఎట్టుపోతుందో తెలంగాణ రాష్ట్రం అర్థం కావట్లేదు. సో మీరు కూడా నిజంగా ఇవాళ కేరళ బాట పట్టినటువంటి తెలంగాణ క్యాబినెట్ మంత్రుల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.